కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో ఘనంగా గౌరీదేవి ఉత్సవాలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేజీ చిన్నయ్యపాలెం గ్రామంలో ఘనంగా గౌరీదేవి ఉత్సవాలు జరిగినవి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గౌరీ పార్వతీదేవి ఈశ్వర్లను ప్రతిష్ఠించి 3 నెలల పాటు ప్రత్యేక పూజలనంతరం సంక్రాంతి సమయంలో ముక్కనుమ రోజున గ్రామంలో గౌరీ పార్వతీదేవి పరమేశ్వరులను సాంస్కృతిక కార్యక్రమాలు, పురాణ పురుషుల వేషధారణలు, డీజే సౌండ్, ఆర్కెస్ట్రాలతో ఊరేగించి నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకుంటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మా గ్రామంలో పూర్వం నుండి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మా గ్రామం ఇతర గ్రామాలు సుభిక్షంగా ఉండాలని గౌరీ పార్వతీదేవి పరమేశ్వరులను తీసుకొచ్చి 3 నెలలు పూజలు అనంతరం ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేస్తామని, ఈ ఉత్సవాలు తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ నేతృత్వంలో జరుగుతున్నాయని, ఈ సంవత్సరం వారి ఆధ్వర్యంలో యూత్, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు సహాయ సహకారాలతో వివిధ ప్రాంతాల నుండి కళాకారులను తీసుకొచ్చి సంబరాలు జరిపిస్తున్నామని తెలియజేశారు. చిన్నపాలెం గ్రామ ప్రజలకు, భక్తులకు మా అందరికీ కూడా శుభాకాంక్షలు. గౌరీదేవి కార్తీక మాసం నాగ చవితి నాడు తీసుకొస్తాం. అది ఎప్పటి నుంచో మా తాతల దగ్గర నుంచి జరుగుతుంది. కాకపోతే ఈ 10 సంవత్సరాల క్రితం నుంచి మన అంకంరెడ్డి రమేష్ గారి ఆధ్వర్యంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మేము నలుగురు ఒక కమిటీగా ఏర్పడి అభివృద్ధి చేస్తున్నాం. గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరిస్తున్నారు. తర్వాత చెప్పు లవరాజు. ఇప్పుడు ఈ యొక్క గౌరీదేవి మా చిన్నయ్యపాలెంలో వెలసి సుమారుగా 90 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క గ్రామదేవతగా ఈ గౌరీదేవిని మా చిన్నయ్యపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగిందండి. అయితే ఈ యొక్క గౌరీదేవి సంబరాలని మరి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు మేము మానేయకుండా ప్రతి సంవత్సరం మా గ్రామంలో జరిపించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంబరాలకి ముందు భోగి రోజు నుంచి కూడా మరి ఈ యొక్క ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఈ ఉత్సవాలు మొత్తం 5 రోజులు పూర్తిగా ఈ గౌరీదేవి ఉత్సవాలని మా గ్రామంలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి రోజు భోగి రోజు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తాం, జానపదం. అదేవిధంగా సంక్రాంతికి కూడా ఒక ప్రోగ్రాం ఉంచుతాం. లాస్ట్ కనుమ రోజు కూడా ఒక ప్రోగ్రాం ఉంచి ఒక డేట్ని ఫిక్స్ చేసి ఊరేగింపు జాతరని ఏర్పాటు చేస్తామండి. అయితే వివిధ జిల్లాల నుంచి వీళ్ళు తీసుకొస్తాం. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా మరి ఒక రకం ప్రోగ్రాం, అదే హైదరాబాద్ నుంచి కూడా ఒక రకం ప్రోగ్రాం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే అత్తిలి, మొర్సా మొత్తం ఈ గ్రామాల్లో సేకరించి ఈ జానపద నృత్యాలతోటే ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే సంక్రాంతిని రంగవల్లి కార్యక్రమం అనేది ముగ్గుల పోటీని కూడా ఇక్కడ కొద్ది ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి ఇది వరకు కన్నా కూడా అతి ఘనంగా నిర్వహించడానికి కారణం మన తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి మన అంకంరెడ్డి రమేష్ గారికి తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు పదవి ఇచ్చారు. మరి వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా ఈ యొక్క గౌరీదేవి ఉత్సవాన్ని, అంటే రమేష్ గారు తాతగారు నాగేందర్ గారు పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క గౌరీదేవి ఉత్సవాలని మేము నిర్వహించడం జరుగుతుంది. అయితే గత 10-15 సంవత్సరాల నుంచి కొద్దిగా ప్రజల సహాయ సహకారాలు కూడా మనకి మిన్నట్టుగా ఉన్నాయండి. గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇటువంటి ఏమి కూడా మా గ్రామంలో ఏర్పాటు చేయము. ఇప్పుడు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేవి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి మేము ఏర్పాటు చేసేటువంటి ప్రోగ్రాంలన్నీ కూడా మహిళలను ఉద్దేశించి ఇక్కడ ఏర్పాటు చేస్తామండి. ఇప్పుడు అశ్లీల చిత్రాలు ఏదంటే రికార్డింగ్ డ్యాన్సులు, ఏవో బావు మేళాలు ఇటువంటి ఎక్కడెక్కడో పెడతారంటారు జిల్లాలో. మేము అవి చూడలేదు ప్రస్తుతానికి. ఎప్పుడు కూడా మా గ్రామంలో అటువంటి ప్రోగ్రాంలు జరిపించమండి. ప్రతిదీ కోలాటాల్లో వచ్చండి, దాండియా డ్యాన్స్లో వచ్చండి, అమ్మవారి శక్తి వేషాలు, అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేకించి గుర్రాలతో ఏర్పాటు చేసినటువంటి రథాన్ని కూడా మేము ఇక్కడికి తీసుకొస్తామండి. ఈ గుర్రాలను కూడా మేము పశ్చిమ గోదావరి నుంచి రథం అవనివ్వండి, గుర్రాలు అవనివ్వండి, మేము పశ్చిమ గోదావరి నుంచి ఇక్కడికి ప్రత్యేకించి ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే మా గ్రామంలో పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ యూత్ కురాలు మరి రమేష్ గారి తరపున పనిచేసేటువంటి కార్యకర్తలే ఎక్కువ ఈ యొక్క సంబరానికి ఎక్కువ మాకు మద్దతు పలుకుతారండి. అలాగే ఆర్థిక సహాయం మాత్రం గ్రామంలో అందరు ప్రజలు కూడా ఎవరికి తోచి వాళ్ళే, మేము ఎవరిని కూడా డిమాండ్ చేయడం కానీ ఏ విధంగా ఉండదు, స్వచ్ఛందంగా వాళ్ళు ఈ యొక్క గౌరీదేవి గుడి వద్దకు తీసుకొచ్చి మాకు విరాళాలను అందజేస్తారు. మా గ్రామం మొత్తం
ప్రజలు ఎవరు తోచింది అంతండి, 100 ఇచ్చేవాడు ఉంటాడు, 1000 ఇచ్చేవాడు ఉంటాడు, 10,000 ఇచ్చేవాడు ఉంటాడు. ఎవరిని మేము డిమాండ్ చేయం, వాళ్ళకి తోసింది వాళ్ళ అమ్మవారి మొక్కులు బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సందాలు మా గుడి దగ్గరికే తీసుకొస్తారండి. ఎక్కడ కూడా మరి ఏ విధంగా కూడా ఎవరు డిమాండ్ చేయం. ఆ డబ్బులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా సక్సెస్ఫుల్గా మరి జరగడానికి కారణం ఏంటంటే రమేష్ గారి వెనకాల ఉన్నటువంటి యూత్, వారి యొక్క సహాయ సహకారాలు, రమేష్ గారి యొక్క యూత్ సహాయ సహకారాల వల్లే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కమిటీ మెంబర్స్ చేయడం జరుగుతుందండి. ఆయన యూత్ లేకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంత ఘనంగా నిర్వహించడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు. ఆయన పార్టీ లీడర్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ప్రబలం ఎక్కువగా ఉందండి. గత 15 సంవత్సరాల్లో కొద్దిగా తక్కువగా జరిగేది. తర్వాత 15 సంవత్సరాల నుంచి వెంకటరెడ్డి రమేష్ గారు అయితే నాగేందర్ గారు మనోడు రమేష్ గారు అంటే ఇంకెవరో కాదు, ఈ పార్టీని స్థాపించినటువంటి నాగేందర్ గారు కూతురు కుమారుడు, ఆయన మనోడు వెంకటరెడ్డి రమేష్ గారు.